ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 3S 12 volts BMS అయితే తీసుకోవాలి. తర్వాత 18650 బ్యాటరీ హోల్డర్స్ అయితే ఒక 16 అయితే తీసుకోండి. తర్వాత ఒక స్విచ్ అయితే తీసుకోండి. తర్వాత ఈ బ్యాటరీ హోల్డర్స్ని 3 చొప్పున అయితే అలాగా మీరు సిరీస్లో అయితే కనెక్ట్ చేసుకోవాలి. అట్లా మళ్ళీ ప్యారలల్లో అయితే కనెక్ట్ చేయాలి సిరీస్ని. మళ్ళీ 3 బ్యాటరీ హోల్డర్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఎలాగైతే స్టిక్ చేసుకుని అవన్నీ సిరీస్లో కనెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అట్లా ప్యారలల్లో అయితే కనెక్ట్ చేయండి. మీ దగ్గర సిరీస్ 3 సెట్ ఉన్న బ్యాటరీ హోల్డర్స్ ఉంటే అట్లా ప్యారలల్లో కనెక్ట్ చేసుకున్నా. నా దగ్గర లేవు కాబట్టి ఇలాగైతే కనెక్ట్ చేసుకున్నా. ఎలా ఒక 3 సెట్స్ ఇలా ఇంకొక 2 సెట్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఎందుకంటే ఒక సెట్ అయితే పోయింది. ఇలా 3 సెట్స్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూతో అయితే నీట్గా అయితే స్టిక్ చేసుకోండి ఈ వైరింగ్ అయితే. నేనైతే రికార్డ్ అయితే చేయలేదు. మీకు అటువైపు ఒక 2 వైర్స్, ఇటువైపు ఒక 2 వైర్స్, మొత్తం 4 వైర్స్ అయితే వస్తాయి. నాకులో అయితే కనెక్షన్స్ ఇస్తే ఎలాగైతే మొత్తం 5 సెట్స్ అయితే రెడీ చేసా. తర్వాత ఒక ప్లైవుడ్ షీట్ అయితే తీసుకున్నాను. మనం ఇందాక తీసుకున్న BMS ఉంది కదా, అదొకటి, అలాగే ఒక DC పోర్ట్ని అయితే తీసుకోండి, 12 volts DC పోర్టు. ఆ రెండు దానికైతే ఆ ప్లైవుడ్కి అయితే స్టిక్ చేయండి. అయితే రెండింటిని అయితే స్టిక్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం 3 సెట్స్ అయితే చేసాం కదా, అదొకటి 2 సెట్స్ చేసింది ఒకటి ఎలాగైతే స్టిక్ చేసుకోండి. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలాగా. నేనైతే ఇలాగైతే స్టిక్ చేస్తాను. ఇలా మనకి అటొక 3 ఇటొక 2 అయితే ఉండాలి. మొత్తం వైర్స్ అన్నిటిలో కొంచెం లెంత్ ఉన్న వైర్స్ అయితే తీసుకోండి వాటికి. ఎందుకంటే మనం BMS కనెక్షన్స్ ఇవ్వాలి కదా. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న కొన్ని 18650 బ్యాటరీస్ అయితే తీసుకుంటున్నాను. ఛార్జ్ లేని బ్యాటరీస్ అయితే ఇవన్నీ. ఇంకొని చూస్తున్నారు కదా, ఇన్ని బ్యాటరీస్ అయితే ఉన్నాయి నా దగ్గర. ఇవన్నిటిని ఛార్జ్ పెట్టడానికి అయితే చెక్ చేద్దాం అసలు వోల్టేజ్ ఎంత ఉందని. ఒక్కొక్క దాంట్లో కొన్ని వాటిల్లో అయితే తక్కువ వోల్టేజ్ ఉంది, కొన్ని వాటిల్లో అయితే ఎక్కువ వోల్టేజ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, కొన్ని వాటిలో ఎంత వోల్టేజ్ ఉందో, కొన్ని వాటిలో అయితే తక్కువ ఉన్నాయి. నేను అలాగా ఫుల్ ఛార్జ్ లేని బ్యాటరీస్ అన్నిటిని అయితే తీసుకుంటున్నాను. సపరేట్ అయితే చేస్తున్నాను, ఏ ఛార్జ్ ఉన్నాయి ఏ ఛార్జ్ లేవు. ఎందుకంటే మనం ఛార్జ్ పెట్టేటప్పుడు క్లారిటీగా తెలియాలి కాబట్టి. ఇప్పుడైతే అన్నిటిని అయితే స్టిక్ అయితే చేసేస్తున్నా. టైం ల్యాప్స్ అయితే చూడండి. మంచిగా గ్లూ వేసుకుని మొత్తం వాటిని అయితే ప్లైవుడ్గా అయితే స్టిక్ చేసేయండి నీట్గా. స్విచ్ కూడా అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చేయండి. బేసిక్ కనెక్షన్స్ ఇవైతే ఓపెన్ బ్యాటరీ సర్క్యూట్ ఎలా ఉంటుందో సేమ్ అంతే ఇది కూడా ఓపెన్ బ్యాటరీ అని చెప్పొచ్చు. దీన్ని హోల్డర్స్ వాడుతూ ఉంటే మనం డైరెక్ట్గా యూజ్ చేయకుండా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ 3 బ్యాటరీ సెట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 3 సెట్స్ బ్యాటరీస్, వాటిలో వైర్స్ అయితే చూస్తున్నారు కదా, అటొక 2 ఇటొక 2 అయితే ఉంటాయి. ఎల్లో బ్లూ అయితే తీసుకున్నాను నేను. ఈ రెండిట్లో కూడా ఎల్లో బ్లూ అయితే ఉంటాయి 2 వైర్స్. ఇటొక 2 అటొక 2 అయితే చూస్తున్నారు కదా, ఇటొక 2 అటొక 2 2 వైర్స్ అయితే ఉంటాయి మొత్తం. మనం ఈ ప్యారలల్ అయితే కనెక్ట్ చేసుకున్నాం. సిరీస్ బ్యాటరీ హోల్డర్స్ని అయితే ప్యారలల్లో కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్యారలల్ కనెక్షన్ అయితే ఇవ్వాలి. అంటే ఏం లేదు, ఆ సెట్ ఈ సెట్లో ఉన్న బ్యాటరీస్ అయితే ఉంటాయి కదా, పాజిటివ్ నెగిటివ్స్, అవి అయితే ప్యారలల్ అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఒక స్విచ్ అయితే ఇచ్చాను. BMS అవుట్పుట్ నుంచి అయితే స్విచ్కి అయితే కనెక్షన్ ఇచ్చి దాని నుంచి DC సాకెట్కి అయితే ఇచ్చాను కనెక్షన్స్. సింపుల్ బేసిక్ కనెక్షన్స్ అయితే ఇవి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ BMSకి అయితే కనెక్షన్స్ అయితే ఇద్దాం. క్లారిటీగా అయితే చెప్తాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ ఆ 2 సెట్స్లో ఉన్న బ్లూ వైర్స్ అంటే నెగిటివ్ వైర్స్ని అయితే కామన్ చేశాను. అలాగే
పాజిటివ్ వైర్స్ని కూడా అయితే కామన్ చేశాను. సేమ్ ఇందులో కూడా అంతే, సేమ్ టు సేమ్. రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి కామన్ చేసుకోండి కలర్ కోడింగ్తో. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న బ్లూ కలర్ వైర్స్ అయితే ఉన్నాయి కదా కామన్ చేసినవి, అది వచ్చేసి నెగిటివ్ మాట. అంటే 0 వోల్ట్కి అయితే కనెక్ట్ చేయాలి మనం. 0 వోల్ట్కి అయితే సోల్డరింగ్ అయితే చేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాల్ అయితే అడగండి. మన ఇన్స్టా పేజ్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మల్టీమీటర్లో అయితే చెక్ చేయండి ఆ వోల్టేజ్ అనేది. మనం బ్యాటరీస్ పెట్టాం కదా దానికి దగ్గరగా అయితే ఉంటుంది. బ్యాటరీస్ పెట్టా కాబట్టి చెక్ చేసుకుంటే ఏది వోల్టేజ్ అనేది అయితే తెలుస్తుంది. ఇదైతే 12.6 వోల్ట్స్ దగ్గర అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇంకో పాజిటివ్ వైర్ని అయితే లాస్ట్గా పాజిటివ్ వైర్ మిగులుద్ది అది. తర్వాత ఇంకా 2 వైర్స్ అయితే ఉంటాయి మనకి. ఒకటి 4 వోల్ట్స్కి సంబంధించి వైర్ అయితే ఉంటుంది, ఇంకోటి 8 వోల్ట్స్కి సంబంధించి వైర్ అయితే ఉంటుంది. వాటిని అయితే చెక్ చేస్తున్నాను మల్టీమీటర్ పెట్టి, ఏది 4 వోల్ట్స్ వస్తుంది, ఏది 8 వోల్ట్స్ వస్తుందో అలా చెక్ చేసుకుని అయితే జాగ్రత్తగా అయితే కనెక్షన్స్ అయితే ఇవ్వండి. లేకపోతే షార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సరిగ్గా కనెక్షన్స్ అయితే ఇవ్వకపోతే జాగ్రత్తగా చూసి అయితే ఇవ్వండి. వన్స్ ఒకసారి అయితే చెక్ చేసుకున్న తర్వాత మనం 8 వోల్ట్స్ దగ్గర అయితే ఎల్లో వైర్ని అయితే ఇస్తున్నాను, ప్యారలల్లో కలిపిన ఎల్లో వైర్ని. తర్వాత 4 వోల్ట్స్ దగ్గర బ్లూ వైర్ని అయితే ఇస్తున్నాను, లెఫ్ట్ సైడ్ బ్లూ వైర్ని. లెఫ్ట్ సైడ్ ఎల్లో వైర్ అయితే 8 వోల్ట్స్, లెఫ్ట్ సైడ్ బ్లూ వైర్ అయితే 4 వోల్ట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సర్క్యూట్ అయితే నీట్గా అయితే కనెక్ట్ అయితే చేస్తాం కదా. ఇప్పుడు వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం, దేనికి ఎంత వస్తుందో. నెగిటివ్ దగ్గర ఒకటి పెట్టి అయితే చెక్ చేస్తున్నాను. అవుట్పుట్ వోల్ట్ దగ్గర 10 వోల్ట్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే 8 వోల్ట్స్ దగ్గర అయితే, ఇది 4 వోల్ట్స్ దగ్గర. మనకు బ్యాటరీస్ తక్కువ ఛార్జింగ్ ఉండడం వల్ల అలాగైతే చూపిస్తుంది మనకు ఫుల్గా కాకుండా. ఇప్పుడు డైరెక్ట్ అవుట్పుట్ దగ్గర అయితే చెక్ చేద్దాం. మనం స్విచ్ ఆన్ చేయలేదు కాబట్టి స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. అదని చూస్తున్నారు కదా, అవుట్పుట్ దగ్గర కూడా మనకు బాగానే వచ్చింది. 10.33 అలాగైతే వస్తుంది. అంటే మనం సర్క్యూట్ అంతా అయితే కరెక్ట్గానే ఇచ్చాం. ఏమైనా హీట్ అవుతుందో లేవైతే బ్యాటరీస్ అయితే చూడండి. రాంగ్ కనెక్షన్స్ ఇస్తే బ్యాటరీస్ అయితే హీట్ అయ్యి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే అవుట్పుట్ దగ్గర కూడా అయితే సోల్డరింగ్ అయితే చేసింది. చేసిన తర్వాత మన బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది. బ్యాటరీ ఛార్జర్ ఇప్పుడు దీన్ని ఛార్జ్ చేయడానికి అయితే మనం చూస్తున్నారు కదా, ఒక 12 వోల్ట్స్ అడాప్టర్ని అయితే వాడండి. 1 ఆంపియర్ అయినా పర్లేదు, 2 ఆంపియర్ అయినా అయితే పర్లేదు, మనకి ఏదైనా పర్లేదు. ఒక అడాప్టర్ని అయితే వాడండి. వాడడం ఏం లేదు, ఆ సాకెట్లో మనం ఇన్సర్ట్ అయితే చేసి డైరెక్ట్ మనం అయితే ప్లగ్ చేసేస్తే సరిపోతుంది. అడాప్టర్ని ప్లగ్ ఇన్ చేసేస్తే ఛార్జ్ అయితే అవుతుంది. మీరు దానికి డిస్ప్లే కూడా అయితే యాడ్ చేయొచ్చు ఛార్జ్ ఎంత అయిందని తెలుసుకోవడానికి. అలా మీరు ఒక 2 to 3 అవర్స్ అయితే వదిలేస్తే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతాయి మొత్తం బ్యాటరీస్ అన్నీ. మనమైతే దీంట్లో అయితే టెస్టింగ్ అయితే చేద్దాం. అలా వదిలేసి కొంచెం సేపు ఛార్జ్ పెట్టయితే నేనైతే పక్కనైతే వదిలేస్తున్నాను కొంచెం సేపు అయితే. హీట్ అనేది అయితే చెక్ చేసుకొని ఇప్పుడైతే మిడిల్ బ్యాటరీస్ని అయితే తీస్తున్నాను. ఎందుకంటే నాకు అది కంఫర్ట్గా అయితే ఉన్నది. అందుకైతే ఒక సెట్లో ఉన్న బ్యాటరీని అయితే తీసి అయితే చెక్ చేద్దాం వోల్టేజ్ ఎంత ఉందో. ఆరెంజ్ బ్యాటరీని అయితే తీసాను. తీసి అయితే వోల్టేజ్ ఎంత ఉందని అయితే చెక్ చేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, మనం పర్ఫెక్ట్గా అయితే 3.68 అలాగైతే ఎక్కింది. అంటే 3 వోల్ట్స్ దాకా అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయింది. ఇది చూస్తున్నారు కదా మనకి వోల్టేజ్ ఎంత పర్ఫెక్ట్గా అయితే ఛార్జ్ అయిందో.
సేమ్ అలాగే మిగతా బ్యాటరీ హోల్డర్స్ సెట్స్లోంచి కూడా అయితే తీసైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఈ బ్రౌన్ బ్యాటరీని అయితే తీద్దాం. ఎయిటీ మధ్యలో బ్యాటరీస్ని తీస్తున్నారని అనుకోకండి, నాకు అదైతే కంఫర్ట్గా ఉంది తీయడానికి, అందుకే తీస్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొన్ని దీంట్లో కూడా అంతే 3.66 వోల్టేజ్ అయితే చూపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంతలా అయితే ఎగ్జాక్ట్గా అయితే ఛార్జ్ అయినాయో. ఇప్పుడు ఈ లాస్ట్ ఫైనల్ సెట్లో అయితే చెక్కింగ్ అయితే చేద్దాం వోల్టేజ్ ఎంత ఛార్జ్ అయిందో అనేది. ఇవి నేను సోల్డరింగ్ చేయడం వల్ల సరిగ్గా అయితే దీనికైతే స్టిక్ అయితే అవ్వట్లేదు. ఇంకొని చూస్తున్నారు కదా 3.81 అలా అయితే ఎక్కింది. పర్ఫెక్ట్గా అయితే అన్నీ అయితే ఛార్జ్ అయినాయి మన బ్యాటరీస్ అన్నీ అయితే. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే మనం అయితే టోటల్ వోల్టేజ్ని అయితే చెక్ చేద్దాం. చూస్తున్నారు కదా నేనైతే బ్యాటరీని అయితే వాడి అయితే చెక్కింగ్ అయితే చేస్తున్నాను. మనకి ఎంత వోల్టేజ్ చూపిస్తుందో చూడండి. స్విచ్ ఆపేస్తే వోల్టేజ్ అయితే డ్రాప్ అయిపోతుంది, స్విచ్ ఆన్ చేస్తుంటే వోల్టేజ్ అయితే చూపిస్తుంది. చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా అయితే ఛార్జ్ అయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి.